భగవద్గీత, బైబిల్, ఖురాన్ కొందరికి వీటిమీద కొన్ని ప్రశ్నలొచ్చుంటాయి. వాటికి ఈ వీడియోలో మీకు సమాధానాలున్నాయి. కొంతమంది ఇలా అనుకుంటారు, నేను రోజు భగవద్గీత చదువుతాను. ఇంకొంతమంది నేను రోజు బైబిల్ చదువుతాను. ఇంకొంతమంది నేను రోజు ఖురాన్ చదువుతాను. అయినా మా జీవితంలో ఎలాంటి మార్పులు లేవండి అంటారు. ఎలా మార్పులొస్తాయి? అలా చదవగానే జీవితం మారిపోయి ధనవంతులవుతాం, ఏదో సాధిస్తామనుకుంటే రోజు ఆలయంలో ఉండే అర్చకులు, చర్చిలో పాస్టర్, మసీదులో ఇమాం వీరు అంత ధనవంతులవ్వాలి కదా? ఎవరెవరో అసలు ఆ గ్రంథాలంటే కూడా తెలియని వాళ్ళవుతున్నారు. ఎందుకో చెప్తా వినండి. ఎందుకంటే నేను చెప్తా వినండి. మనం రోజు చదవటం కాదు, మనం అందులో ఉన్న ప్రతి ఒక్క పదం అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. అప్పుడే మన జీవితంలో మార్పులొస్తాయి. కొంతమంది వారికే తెలియకుండా అందులో ఉన్నవి ఆచరిస్తారు. అలాంటివారు వాళ్ళు చేసే కర్మల వల్ల పాటిస్తుంటారు. అందుకే మంచి స్థాయిలో ఉంటారు. ఎన్నిసార్లు చదువుతున్నాం, ఎంత అర్థం చేసుకున్నామనేది ముఖ్యం కాదు, అందులో ఉన్నవి ఆచరించడమే ముఖ్యం. ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి.